కి కాంగ్రెస్ నాయకుల కౌంటర్ సవాలు విసిరి వెన్ను చూపిన ఎమ్మెల్యే కామారెడ్డి కాలేజ్ భూముల అవినీతిపై కాంగ్రెస్ ధ్వజం. డిగ్రీ కళాశాల భూముల వ్యవహారాలు ఇప్పుడు రాజకీయ దుమారం. అవినీతి ఆరోపణలపై చర్చకు రావాలని సవాలు విసిరి హౌస్ అరెస్ట్ పేరుతో ఎమ్మెల్యే హద్దులు మీరుతున్న ఎమ్మెల్యే రమణారెడ్డి. మీరు చెప్పిన మాటకే చర్చకు సిద్ధమయ్యాం. కాంగ్రెస్ ల్యాండ్ అండ్ ఆర్డర్ కు కంట్రోల్ తప్పిన బీజేపీ. మా నాయకుడు షబ్బీర్ అలీ మాటకు కట్టుబడి ఉంటాం. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఐరేని సందీప్, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు. దాంట్లో నా సంతకం ఉంటే నన్ను చెప్పు తీసుకొని కొట్టు, లేదు దాంట్లో సంతకం ఎవరైతే పెట్టిరో వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టు అంటే నేను వెంటనే నేను మాట్లాడిన వీడియోలో మీ సంతకాల గురించి నేను మాట్లాడలేదు. ఏదైతే మీరు అధికారంలోకి ఎమ్మెల్యేగా అయిన తర్వాత గత 2 సంవత్సరాల లోపల కామారెడ్డిలో కబ్జాలకు గురి కాలేవని చెప్తా ఉంటే మాట్లాడేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దాన్ని నేను అలాగే ఉంచుకొని మా వాళ్ళకి మాత్రమే, ఎవరికైతే పేర్లు చెప్పిందో వాళ్ళకి మాత్రమే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ ఈ టోటల్ సినారియో చూస్తూ ఉంటే మాకు ఇదంతా సినారియో బాగున్న తర్వాత మీరు మీ ఫోటోను పెట్టుకొని కేవీఆర్ పిలుపు, కాంగ్రెస్ నాయకులు రావాలని చెప్పేసి మీ ఫోటోను పెట్టుకొని పబ్లిసిటీ చేయడం వల్ల కాంగ్రెస్ నాయకులకు కేవీఆర్ పిలుపుని పబ్లిసిటీ చేయడం వల్ల కాంగ్రెస్ నాయకులందరూ కూడా వారికి వారుగా రావడం జరిగింది. సో ఈ సినారియోని ఏ విధంగా క్రియేట్ చేసినారంటే, మీరు ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావాలి, అదైతే నేను చర్చలకు పోవాల్సిన అవసరం ఉండదు అనే కోణంలో మీరు ఆలోచన చేసేది. అదే కాకుండా మీరు మా సార్పై, మా నాయకుడిపై వర్ష పదజాలం వాడిన తర్వాత మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ కార్యకర్తలకు పిలుపులు ఇచ్చారు. ఏమని? రేపటి నుంచి మన పైన ఎవరు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినా, కౌంటర్ ఇచ్చినా వాళ్ళను భౌతిక దాడులు చేయాలని చెప్పేసి మీరు మీ కార్యకర్తలకు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించి వాళ్ళను ఉసిగొలిపారు. దానికి సంబంధించిన వీడియో ముందు పెడతా ఉన్నా. సో ఈరోజు జరిగిన ప్రతి అంశం పైన ఖచ్చితంగా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారిదే. ఎందుకంటే దాడులు చేస్తామని చెప్పి చేయమని వాళ్ళ కార్యకర్తలు పురమాయించింది ఎమ్మెల్యే గారే. మేము నిజాలు తెలుసుకోవడం కోసం అన్ని ఆధారాలతో మేము వచ్చినాం. వస్తే మీరు రాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూని పెట్టుకొని హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. అన్ని సత్యపూస మాటలే ఉన్నాయి. మరి ఎవరన్నా ప్రతి కార్యకర్త వచ్చింది ఓన్లీ శిశు మందిర్ దగ్గరికి, ఆయన క్యాంప్ ఆఫీస్కి ఎవరు పోలే. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మహేందర్ రెడ్డికి ఆయనకి ఏం సంబంధం ఉంది, ఎందుకు పోయింది అనేది మాకు తెలియదు. ఇంకొకటి, మా కాన్స్టిట్యున్సీ వ్యక్తి కాదు ఆయన, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ వ్యక్తి. ఇక్కడ జరుగుతుంది కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కొరకు, ఆయనకు మాకు సంబంధం లేదు. దాడుల గురించి మాట్లాడుతున్నావు, దాడులు నీకంటే ఎక్కువ మాకు చేయొస్తుంది. జాగ్రత్తగా ఉండి ప్రజల్లోపట నువ్వు ఏదైతే 150 కోట్లతో సొంత నిధులతోటి కామారెడ్డి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా అన్నావు. రేపటి నుంచి గ్రామాలకు పోతా చూసుకుందామని అంటున్నావు. గ్రామాలకు పో, డెవలప్ చేయి, ఏమేం చేస్తావు దానికి మేము సహకరిస్తాం. కానీ అదే కాకుండా నువ్వు గూండాయిజానికి దిగుతా అనుకుంటే మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, ఏదైతే కారు ధ్వంసం చేసిన వ్యక్తి నవీన్ అనే వ్యక్తిని ధ్వంసం చేసిందని పోలీసు వాళ్ళు తీసుకపోతే ఫోన్లో ఏఎస్పీ గారితో మీరు వ్యక్తిని పంపిస్తారా లేకపోతే నన్ను బయటకు రమ్మంటారా అంటే పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిక ఇచ్చేంత స్థాయికి వచ్చినావు. ఒకటి గమనించాలా, ప్రెస్ వాళ్ళు కానీ ప్రజలు కానీ, ఒక ఏఎస్పీ గారితోటి ఆయన సంభాషణ వీడియోలు అందరి దగ్గర ఉన్నాయి, వైరల్ చేస్తున్నాం. ఏం మాట్లాడుతుందంటే ఆయన, మీరు వ్యక్తిని పంపిస్తారా లేకపోతే నన్ను బయటకు రమ్మంటారా,
అంటే నా వ్యాధి పోతుంది కనుక వాడిని అరెస్ట్ చేస్తే మరి నేను నాది కాపాడుకోవాలనుకుంటే ఫస్ట్ పంపించండి, లేకపోతే నేను బయటకు వస్తా. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి కోరుతున్నాం.